సరదా పిశాచ కథ. పిశాచుడి సెలవుదినం. ఒకరోజు పిశాచుడు విసిగిపోయాడు. రోజూ భయపెట్టడం, కేకలు వేయించడం ఎంత పని అని తన తోకను చాచి, ఈరోజు నేను విశ్రాంతి తీసుకుంటా అన్నాడు. అతడు భూమికి వచ్చి ఏరుపూహుడి, కళ్లజోడు వేసుకుని టూరిస్ట్ లా నటించాడు. ఒక కాఫీ షాపులోకి వెళ్లి చెప్పాడు, నాకు ఒక ఎక్స్ట్రా హాట్ కాపుచినో కావాలి. నరకంలా వేడి. బారిస్టా నవ్వి, సర్, ఆ ఐటం మెనూలో లేదు అంది. పిశాచుడు చిరునవ్వు నవ్వి, పర్లేదు, వేడి నేనే పెడతా అన్నాడు. వెంటనే పూఫ్ అంటూ కాఫీ మగ్గడం మొదలైంది. అందరూ భయపడి పరుగులు తీశారు. పిశాచుడు నవ్వి నవ్వి నేలపై పడిపోయాడు. కాని ఒక్క సిప్ తాగగానే, అయ్యో, ఇది నాకు ఎక్కువే అని నాలుకను ఊదుతూ చుట్టూ తిరిగాడు. దుకాణ యజమాని వచ్చి, సర్, ఇక్కడ మంటల మాయాజాలం నిషేధం అని అన్నాడు. పిశాచుడు ఇబ్బంది పడి వెంటనే కనపడకుండా పోయాడు. నరకానికి తిరిగి వచ్చాక అతని అనుచరులు అడిగారు, అయ్యా, మీ సెలవులు ఎలా గడిచాయి? పిశాచుడు నాలుకపై ఐస్ క్యూబ్ పెట్టుకుని, మరుసటిసారి నేను నార్త్ పోల్కి వెళ్తా అన్నాడు.